శ్రీ శోభకృత నామ సంవత్సరం శిశిర ఋతువు మాఘమాసం ఉత్తరాయణం. తేదీ 11-2-2024 ఆదివారం. తిథి విద్య రాత్రి 9:09 వరకు. నక్షత్రం శతభిష సాయంత్రం 5:38 వరకు. వర్జ్యం రాత్రి 11:19 నుండి 12:44 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:39 నుండి 5:25 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు. మేషరాశి రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కొత్త కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. పిల్లలకి ద్రాక్షపండుని ఇవ్వండి. వృషభ రాశి కుటుంబ సమస్యలు ఎదురైనా సోదరుల సహాయంతో తీర్చుకుంటారు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం అన్ని విధాలా మంచిది. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండును. వివాహయత్నాలు ఫలిస్తాయి. పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి. మిథున రాశి మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. సోదరుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం. పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి. కర్కాటక రాశి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. దూర ప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు పొందుతారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. సింహరాశి ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంఘంలో ఆదరణ, బాకీలు వసూలవుతాయి. విందు వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. అనుకోని అతిథి నుండి విలువైన సమాచారం అందుతుంది. పిల్లలకి ద్రాక్ష పండుని ఇవ్వండి. కన్యారాశి సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలో తొందరపాటు వద్దు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి. తులారాశి ప్రయాణాలలో తొందరపాటు వద్దు. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితుల సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. వృశ్చిక రాశి భూ వివాదాలు తీరి ఊరట చెందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. శ్రమ ఫలిస్తుంది. నూతన మిత్రులు పరిచయమై సహాయం అందిస్తారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి. ధనస్సు రాశి వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తగ్గుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కోపతాపాలకు దూరంగా ఉండండి. ప్రముఖులను కలుస్తారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. పెట్టుబడులకు స్వల్ప లాభాలు పొందుతారు. పిల్లలకి ద్రాక్ష పండుని ఇవ్వండి. మకర రాశి సంఘ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. కాంట్రాక్టులు నూతన ఒప్పందాలు కుదురుతాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. కుంభరాశి
ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు కలిసి వస్తాయి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి. మీనరాశి. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. సన్నిహితుల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. విలువైన ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పిల్లలకి ద్రాక్ష పండుని ఇవ్వండి. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి. శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం